రాష్ట్ర ప్రజలు వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయారని టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. టీడీపీ జనసేన విడుదల చేసిన తొలి ఉమ్మడి జాబితాలో నారాయణ పేరును ఖరారు చేశారు. దీంతో నెల్లూరు క్యాంప్ ఆఫీసులో నారాయణ అభిమానులతో కోలాహలం నెలకొంది. రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నారాయణతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కంటకు తెరదించుతూ ఇటు టీడీపీ అటు జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఈరోజు ప్రకటించింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని ప్రకటించారు. ఈ 94 మందిలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 మందిని ప్రకటించారు. 6 మందిలో నెల్లూరు సిటీకి సంబంధించి డాక్టర్ పొంగూరు నారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సిటీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. ముందుగా అనుకున్న ప్రకారం జరిగింది. మీరు ఏ విధంగా ముందుకెళ్తారు ఎన్నికల్లో? నేను మొదటి నుంచి యాక్చువల్గా డెవలప్మెంట్ అనే ఒక దాని మీదే పోతున్నానండి. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను నెల్లూరు సిటీలో ఎటువంటి చీప్ పాలిటిక్స్ చేయలా. కేవలం డెవలప్మెంట్, అభివృద్ధి. మా నాయకులందరికీ ఒకటే చెప్పేవాడిని, మనం డెవలప్మెంట్ మీద పోతేనే మనం ముందుకు పోగలం. డెవలప్మెంట్ కాకుండా మనం చీప్ రాజకీయాలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని, ఆ డెవలప్మెంటే ఈరోజు మమ్మల్ని గెలిపించబోతుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ప్రజల దగ్గర పోతే వాళ్ళు ముందు చెప్తున్నారు, జనరల్గా మేము అది చేసాం మా కోటిని అడగాల. అలాగా ఏ గడప దొక్కినా మీరు అసలు రావటం ఎందుకండి, మీరు చేసినంత డెవలప్మెంట్ ఎవరూ చేయలేదు, మా కళ్ళ ముందు అవపడుతుంది. మేము తిరిగే రోడ్డు కావచ్చు, మేము పోయే పార్క్, మా పిల్లలు పోయే పార్కులు కావచ్చు, మేము పోయే పార్కులు కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇలా అనేక డెవలప్మెంట్స్ వాళ్ళు మాకు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్తోనే మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో నెల్లూరు సీటు గెలుచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కీలక అంశం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎటువంటి రాజకీయ అనుభవం లేని 23 మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళ గెలుపుకి టీడీపీ ఏ విధంగా వ్యూహాలు రచిస్తుంది? ఖచ్చితంగానండి. ముఖ్యమంత్రిగా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత ఖచ్చితంగా చెప్పాడు, కొంతమంది యువకులకు ఇస్తామని. ఆ విధంగా యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ యాక్చువల్గా ఇచ్చారు. మిగతా సీట్లు కూడా బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేస్తూ అందరినీ సాటిస్ఫై చేయడం జరుగుతుంది, ముందుకు పోవడం జరుగుతుంది. ఈ తుది జాబితాలో ముఖ్యంగా యువతకి, చదువుకున్న వారికి, బీసీకి పెద్దపీట వేసామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ కూడా చేశారు. దీన్ని బట్టి మీరు ఇదంతా కూడా కలిసి వస్తుంది అనుకుంటారు ఎన్నికల్లో? ఖచ్చితంగానే మొదటి నుంచి మా నాయకుడు ఒకటే చెప్తున్నాడండి, బీసీలు, తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి బీసీలు ఆదరించారు. బీసీల పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా అదేవిధంగా ఈరోజు చేశారు. యువకులకి, కొత్త వారికి కూడా ప్రోత్సహిస్తాం, కొత్త వారిని కూడా తీసుకొస్తామన్నారు. ఆ చెప్పిన మాట ప్రకారం ఇవాళ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరొక ప్రశ్న సార్, యాక్చువల్లీ వైసీపీ పార్టీ సిద్ధం అంటూ ముందుకెళ్తుంది, వై నాట్ 175 ఉంటుంది, అలాగే టీడీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది? అవునండి, వాళ్ళు ఖచ్చితంగా 175కి 175 ఓడిపోవడానికి సిద్ధంగా ప్రిపేర్ అయ్యారు. ఆ సిద్ధం అంటూ ముందుకు పోతున్నారు. ఎందుకంటే పోయినసారి ఒక ఛాన్స్ అని తీసుకున్నాడు. కానీ ఈసారి ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారు, ఓడిపోవటం సిద్ధం. చాలా మంచి పేరు పెట్టాడు, సిద్ధం అని. కాబట్టి 100కి 100 పాలు నేను చెప్తున్నా. 170 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకొని 0 సీట్లు వాళ్ళకి వచ్చేటట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చివరిగా సార్, మీరు టీడీపీలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. పార్టీకి సంబంధించి మీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ నియోజకవర్గం కాకుండా కూడా మీరు ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు? ఖచ్చితంగానండి, నేను తెలుగుదేశం పార్టీలో 1993 నుంచి ఉన్నాను. ఖచ్చితంగాను ఈరోజు నెల్లూరు సిటీ కంటెస్ట్ చేయటమే కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పనులు చెప్పున్నాడు, వాటిని కంటిన్యూస్గా చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా హైదరాబాద్ ఆఫీసు, మంగళగిరి ఆఫీసు నుంచి యాక్చువల్గా పార్టీ అధినేత అనేక బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలను చేస్తున్నా, వాటిని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. ఫ్యూచర్లో కూడా మా నాయకుడు ఏది చెప్తే చేస్తూ నెల్లూరు సిటీని కంటెస్ట్ చేసి నెల్లూరు సిటీ నుంచి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలవటం జరుగుతుంది. మళ్ళా నెల్లూరు ప్రజలకి సేవ చేసే భాగ్యం కలుగుతుంది, చేస్తాను కూడా. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నెల్లూరు ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. అలాగే ఇక్కడ నెల్లూరు సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా సేవలు టీడీపీకి అందించి రాబోయే కాలంలో టీడీపీ పార్టీని అధికారంలో తీసుకొస్తామని చెప్పి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్తున్నమాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు.